ఆ గది తలుపు తీసుకుని బయటికి వచ్చిన రాజారాం ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆంధ్ర టైమ్స్ స్టాఫ్ మెంబర్సే కాకుండా ఇతర దినపత్రికల రిపోర్టర్స్ కూడా అక్కడ పోగయ్యారు. అప్పారావు గది బయట స్టూల్ వేసుకుని కూర్చునే ఆఫీస్ బాయ్ని దగ్గరికి రమ్మన్నాడు రాజారాం. వచ్చాక, ఇవాళ అప్పారావు కోసం ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు అతని గదిలోకి వెళ్లారు అని అడిగాడు. మీరు తప్ప ఆ గదిలోకి మరెవరూ వెళ్ళలేదు సార్ అన్నాడతను. అయితే ఆ గది అటు పక్కనున్న మరో తలుపులోంచి ఎవరో అతని గదిలోకి వెళ్ళుంటారు మనసులో అందామనుకుని బయటికే అనేశాడు రాజారాం. ఆఫీస్ బాయ్ అతన్నే చూస్తూ ఉండిపోయాడు. రాజారాం ముందుకు నడిచాడు. చీఫ్ సబ్ జనార్దన్ గుంపులోంచి బయటికి వచ్చి రాజారాంని పలకరించాడు. ఏం జరిగింది సార్? అప్పారావుని ఎవరో చంపేశారు. ఫ్లవర్ వాజ్తో అతని నెత్తిమీద కొట్టారు. జనార్దన్ నమ్మలేనట్టు చూశాడు. నిజమే, నీ పని కాని అంటూ తన సీటు వైపు నడిచాడు. మధ్యలో రాజేశ్వరి సీటు దగ్గర ఆగాడు. అతని మొహంలోకి చూస్తూనే ఏదో జరగకూడంది జరిగి ఉంటుందనిపించింది ఆమెకి. ఆమె అడగకుండానే జరిగిందంతా చెప్పాడు రాజారాం. అంతలో రమణితో కబుర్లు చెప్తున్న భవానీ ఇటు చూసింది. రమ్మని సైగ చేసింది రాజేశ్వరి. సంగతి వినగానే భవానీ అప్పారావు గదివైపు చూసింది. సరే, మీరు రమణిని చూస్తూ ఉండండి, నేను మహావీర్ గారి దగ్గరికి వెళ్తాను అంటూ చకచక అటు నడిచింది. సాయంత్రం 5 గంటలైంది. లంచ్ రూమ్లో రాజారాం, రాజేశ్వరి, రమణి కూర్చున్నారు. అప్పుడే వచ్చిన మహావీర్, భవానీ మౌనంగా వాళ్ల ముందు కూర్చున్నారు. మా పోలీస్ ఫోర్స్ అంతా మీ ఆఫీసులోనే ఉంది. ఈ కేసుని కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ దుర్గారావు చూస్తారట. విజయనగర్ కాలనీలో సుమిత్ర హత్యకి దీనికి సంబంధం లేదు పొమ్మంటున్నాడు ఆయన అంటూ మహావీర్ నిట్టూర్చాడు. మరి ఆ చెవిరింగు సంగతేమిటి? ఏం చెప్పినా వినడం లేదాయన. ఇకపోతే మీ ఎండి విరించి గారు మీ గురించి, అప్పారావు గురించి ఏదేదో చెప్తూ దుర్గారావుని ఊదరగొట్టేస్తున్నాడు. అంతలో భవానీ లేచింది. రమణి బాగా అలసిపోయింది. తనని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్తా అంటూ రమణిని చూసి చెయ్యి అందించింది. లిఫ్ట్ వైపు వెళ్తున్న ఇద్దరిని చూస్తూ, రాజారాం గారు, నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను. దుర్గారావు ఆలోచన తప్పని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు మహావీర్. ఇంతకీ ఆయన ఆలోచన ఏమిటి? ఆయన ఆలోచన ప్రకారం చూస్తే మీరు రైలు పట్టాల మధ్య నిలబడి ఉన్నారు. మీకు ఫర్లాంగు దూరంలో గంటకు 1000 మైళ్ళ వేగంతో వస్తున్న డీజిల్ ఇంజన్ ఉంది అంటూ నవ్వాడు. అంటే అంది రాజేశ్వరి. రాజారాం, అప్పారావు ఘర్షణ పడ్డారు. ఈవేళ ఉదయం నుంచి ఇప్పటి వరకు అప్పారావు గదిలోకి వెళ్ళింది ఒక్క రాజారాం గారే. రాజారాం గారు తనకు వస్తుందనుకున్న ప్రమోషన్ అప్పారావు కొట్టేశాడు. అప్పారావు తెలివితేటలు, చొరవ రాజారాం గారికి లేవు. ప్రమోషన్ సంపాదించినందుకు ఆయనంటే ఈయనకు జలసి. అది దుర్గారావు కథ. అఫ్కోర్స్, మీరేం వర్రీ కాకండి, ఆయన కథలో నేను మలుపులు ప్రవేశపెడతాను అంటూ మహావీర్ లేచాడు. మేనేజింగ్ డైరెక్టర్ ఛాంబర్ వైపు నడిచాడు. రాజారాం, రాజేశ్వరి మౌనంగా ఉండిపోయారు. అలా 5 నిమిషాలు గడిచాయి. రమణిని నేను బేబీస్ యూనివర్స్కి ఇవాళ తీసుకెళ్లకుండా ఉంటే బాగుండేదేమో. ఒకవేళ వెళ్ళినా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇదంతా నా వల్లే జరిగింది అంది రాజేశ్వరి. ఇందులో ఎవరి తప్పు లేదు, జరగాల్సింది జరిగింది అంతే అన్నాడు రాజారాం. రాజేశ్వరి కళ్ళల్లో నీళ్లు. దగ్గరకు వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేశాడు. ఆమెనలా చూస్తుంటే తన ఒంటరితనం పారిపోతున్నట్టు అనిపించింది. అండగా కొండంత శక్తి ఉన్నట్టు సంతృప్తిగా అనిపించింది. రాజేశ్వరి నెమ్మదిగా అతని నుంచి దూరంగా జరిగింది. దగ్గరగా వద్దామనుకుంటూ ఉంటే దూరంగా వెళ్ళిపోతున్నావేం? ఎందుకని? ఎందుకనా? నేను పెద్ద ఫూల్ని, అందుకని. ఆంధ్ర టైమ్స్ అసిస్టెంట్ ఎడిటర్ గారు మీకోసం పెద్ద న్యూస్ స్టోరీ వెయిట్ చేస్తుంది. వెంటనే వెళ్ళి పాపం దాని సంగతి చూడండి అంది రాజేశ్వరి నవ్వుతూ. డెస్క్ రూమ్ వైపు నడిచాడు రాజారాం. అప్పారావు గది లోపల పోలీసులు, గది ముందు పోలీసులు, ఫోటోగ్రాఫర్లు, వేలిముద్రల నిపుణులు బిలబిల్లాడుతూ తిరుగుతున్నారు. డెస్క్ రూమ్కి వెళ్ళాడో లేదో ఒక ఆఫీస్ బాయ్ వచ్చి ఎండి గారు రమ్మన్నారని కబురు చెప్పాడు. రాజారాం వెళ్ళేసరికి ఎండి విరించి తన రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలి ఏదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో ఇన్స్పెక్టర్లిద్దరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళకి కొంత దూరంలో ఎయిర్ కండిషనర్ దగ్గరగా చైర్మన్ నాగభూషణ్ రావు ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. మనమంతా కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు సజెస్ట్ చేశారు. ఎందుకంటే మన పేపర్ ప్రతిష్ట ఒకటి చూసుకోవాలి కదా అన్నాడు విరించి రాజారాం వైపు చూడకుండా. దుర్గారావు లేచి నిలబడ్డాడు.
ఆంధ్ర టైమ్స్ ఇమేజ్ దెబ్బతినే పని చేయడం మాకు ఇష్టం లేదు. కానీ మీ పరిస్థితి ఎన్నో అనుమానాలకు ఆస్కారం కలిగించేదిగా ఉంది రాజారాం గారు అన్నాడు రాజారాం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అప్పారావుని బతికి ఉండగా ఆఖరిసారి మీరే చూశారు. మీరతన్ని కొట్టారు. మీరేమంటారు? అవును, కొట్టాను. ఆయన్ని మీరు కొట్టి బయటికి వచ్చిన తర్వాత ఎవరూ ఆయన గదిలోకి వెళ్ళలేదు. ఆ గదికి వెనుక నుంచి మరొక తలుపు ఉంది. దానికి ఆటోమేటిక్ లాక్ ఉంది. బయట నుంచి లోపల నుంచి కూడా ఆ తలుపుని తెరవచ్చు అన్నాడు రాజారాం. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రమోషన్ ఆయనకు వచ్చింది. ఆ విషయం ఒక్కటే కాక ఎన్నో సందర్భాల్లో మీరు ఆయనతో గొడవ పడ్డారు, అవునా కాదా? సుందరి అనే అమ్మాయితో ఈ గొడవ ప్రారంభమైంది. సుందరి అప్పారావుకి బాగా తెలుసునని అనుమానం. అన్నట్టు ఇన్స్పెక్టర్, మరి ఆ చెవి రింగు సంగతి ఏమిటి? అప్పారావుకి కొంచెం దూరంలో పడి ఉందా రింగు. అప్పారావుకి సుందరి బాగా తెలుసు. సుమిత్ర హత్య రహస్యం కూడా అప్పారావుకి తెలుసునని నా అనుమానం. అదే అతని చావుకి దారి తీసి ఉండాలి అన్నాడు రాజారాం. రాజారాం గారు, మీరో విషయం మర్చిపోతున్నారు. ఆ చెవి రింగుని మీరే కనిపెట్టారు. సుమిత్ర ఇంటికి మీరు వెళ్ళారు. అక్కడ సుందరి చెవి రింగుని మీరు సంగ్రహించి అప్పారావు గదిలో పడేశారని నేనంటే మీరేమంటారు? ఆ అవసరం నాకే ఉంది. ఏముందా? మమ్మల్ని దారి తప్పించడానికి, మిస్లీడ్ చేయడానికి, అప్పారావు గారికి సుందరికి ఏదో సంబంధం ఉందని మమ్మల్ని నమ్మించడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. సరే, నేను మాట చెప్తాను, మీరు వినండి. అప్పారావు గారు చచ్చిపోయారని మీకు ముందే తెలుసు. సుందరి చెవిరింగుని మీరే ఆ గదిలో పడేశారు. అప్పారావు గారు చాలా చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారు. ఒక పెద్ద డైలీకి ఎడిటర్ కూడా అయ్యారు. అలాంటి వ్యక్తికి సుందరి లాంటి మసాజ్ గర్ల్తో ఏం పని అని సవాలు చేస్తున్నట్టు అడిగాడు దుర్గారావు. అదే తెలిస్తే ఈ కేసు మబ్బులా విడిపోయేది అన్నాడు రాజారాం. సరే ఇన్స్పెక్టర్ గారు, మీరేదో ఒక నిర్ధారణకి రండి. వచ్చాక ఏం చేద్దామో ఆలోచిద్దాం. ఎందుకంటే మాది న్యూస్ పేపర్. ఇంకా చాలా పనుంది. మీ ప్రశ్నలు అయ్యాక మేం ప్రొసీడ్ అవుతాం అన్నాడు చైర్మన్ నాగభూషణరావు హఠాత్తుగా. ఆ మాటల్లోని అర్థం గ్రహించాడు ఇన్స్పెక్టర్. ఓకే రాజారాం గారు, మీతో తర్వాత మళ్ళీ మాట్లాడతాను అన్నాడు. అన్నాక మహావీర్తో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. ఒక్కటి మాత్రం స్పష్టం రాజా, నువ్వు అప్పారావుని కొట్టావు. మనం అనుకున్న ఒప్పందాన్ని నువ్వు కేర్ చేయలేదు. దిస్ ఈజ్ టూ మచ్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వేరే ఆలోచన పెట్టుకోవడం మంచిది అన్నాడు విరించి రాజారాం కళ్ళల్లోకి చూస్తూ. అతని గొంతులో కాఠిన్యం. అంటే ఏమిటి నీ ఉద్దేశం? రాజారాంని పొమ్మంటావా అన్నాడు చైర్మన్ అతని వైపు చూస్తూ. అతనేం మాట్లాడలేదు. చైర్మన్ రాజారాంని దగ్గరికి రమ్మని సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. రాజా, నువ్వు అప్పారావుని హత్య చేశావా అని అడిగాడు శాంతంగా. లేదు సార్. అలాంటప్పుడు నీకు భయం లేదు. విరించి మన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనమే ఆదుకోవాలి, అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అన్నాడు చైర్మన్. అదే తన నిర్ణయం అయినట్టు. విరించి గొంతు సర్దుకున్నాడు. అది కాదు సార్. మరేమిటి? బుల్లెట్లా వచ్చింది ప్రశ్న. నా అభిప్రాయం ఏమిటంటే, పరిస్థితి చక్కబడే వరకు ఈ వ్యవహారంలో రాజా జోక్యం కలుగజేసుకోవద్దని. ఈ న్యూస్ స్టోరీలో ఇంపార్టెంట్ పర్సన్ అతనే. అంచేత దీన్ని అతని అసిస్టెంట్స్ డీల్ చేయడం మంచిది. రాజారాం మొహం ఎర్రబడింది. సరే, మీ ఇష్టం అన్నాడు. రాజారాం ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 8 దాటింది. అప్పటికి రమణి మంచం మీద నిద్రపోతోంది. పక్కనే కుర్చీలో భవానీ కూర్చుని ఉంది. రాజారాం వెళ్ళేసరికి ఆమె లేచి నిలబడింది. ఈ అలికిడికి రమణి కళ్ళు తెరిచింది. తండ్రిని చూస్తూ డాడీ అంది. రాజారాం మౌనంగా ఆమె చేతిని పట్టుకున్నాడు. వెళ్ళిపోవద్దు డాడీ అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంది రమణి. వెళ్ళి వస్తానని కళ్ళతోనే చెప్పి వెళ్ళిపోయింది భవానీ. నాన్న, నేను విషయం చెప్పనా? చెప్పమ్మా. అతన్ని చూశానని చెప్పాను కదూ? అవును. నాకిప్పుడు అనిపిస్తుంది నేను అతన్ని కాక మరెవరినో చూశానేమో అని. అంతేనంటావా? అవును, అతన్ని చూశాను. వెంటనే నాకు భయం వేసింది. ఎందుకో అతనిలాగే కనిపించాడు. అందుకే భయపడ్డాను. కానీ నాన్న, అతని కళ్ళు చీకట్లో నల్లపులి కళ్ళు నాన్న. సరే గాని ఆ విషయం మరి ఆలోచించకు. హాయిగా నిద్రపో. అలాగే. జోకొట్టవా? సరే. ఉదయం 10 గంటలవుతోంది. రాజారాం ఆఫీస్కు వెళ్ళడానికే తయారవుతున్నాడు. అంతలో టెలిఫోన్. లైన్లో రాజేశ్వరి. హలో, నేను రాజేశ్వరిని. గుర్తుపట్టాలే నీ గొంతు. నేనిప్పుడే మిసెస్ విరించితో మాట్లాడాను. రేపు శనివారం మీరు రమణి వాళ్ళింట్లో 10 గంటలకల్లా ఉండాలి. ఏంటి విశేషం? మనమంతా కలిసి ఆ వేళ అనంతగిరికి పిక్నిక్ వెళ్తున్నాం. నేను కూడా ఉంటాను. నాకు నో అబ్జెక్షన్. రమణికి కూడా డిటో. కానీ
మాతో పాటు ఆ లేడీ ఇన్స్పెక్టర్ని కూడా తీసుకురాక తప్పదు. బాగుండదేమోనని. ఏం పర్వాలేదు, నేను ఈ విషయం మిసెస్ విరించ్కి చెప్తాను. అన్నట్టు డియర్ సార్, మీకో విషయం చెప్పనా? చైర్మన్ గారికి మీ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. మీకు మంచి జరగాలని ఆయన కోరుకుంటున్నారు. వీలైనంత హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ విరించ్ గారి విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అతనిది పాము పగ. నా మీద ఆయనకెందుకు పగ? అప్పారావు గారు చచ్చిపోయిన తర్వాత అతన్ని తలుచుకుంటూ నిన్న రాత్రి ఆయన ఏడ్చారట. అఫ్కోర్స్ అదే పనిగా తాగుడు కూడా. నా మీద అంత కక్ష ఉన్నప్పుడు నేను మా అమ్మాయి వాళ్ళ ఆవిడ ఆతిథ్యం తీసుకోవడం బాగుంటుందా? ఆయన మనతో రావట్లేదుగా. అయినా మరేమనకండి, ఉంటాను మరి అంటూ రాజేశ్వరి ఫోన్ పెట్టేసింది. అనంతగిరి పిక్నిక్ సంగతి వినగానే రమణి సంబరపడిపోయింది. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఈ విషయం చెప్పింది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు భవానీ వచ్చింది. ఆమెకి కూడా గంతులేస్తూ ఈ విషయం చెప్పింది. ఆఫీస్కి బయలుదేరాడు రాజారాం. స్కూటర్ బయటికి తీసి చాలా రోజులైంది. ఆగి ఒక్క క్షణం అటువైపు చూసి మళ్ళీ ముందుకు నడిచాడు. ఈ టెన్షన్లో తను డ్రైవ్ చేయకుండా ఉంటేనే మంచిది. ఫ్యాన్సీ కార్నర్ ముందు ఆగి వేలాడగట్టి ఉన్న పేపర్ల వైపు చూశాడు. అన్ని దినపత్రికలు సుందరి ఫోటో ప్రముఖంగా వేశాయి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని శీర్షికలు పెట్టాయి. ఆటో ఎక్కి ఆంధ్ర టైమ్స్ ముందు ఆగాడు రాజారాం. ఆఫీసులో పోలీసులు ఇంకా ఏదో హడావుడి చేస్తూనే ఉన్నారు. తిన్నగా వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అంతలో అల్లంత దూరాన ఎండీ ఛాంబర్ తలుపులు తెరుచుకుని బయటికి వచ్చిన ఇన్స్పెక్టర్ మహావీర్ కనిపించాడు. రాజారాం దగ్గరికి వస్తూ విష్ చేశాడు. అతను కూర్చున్న తర్వాత, ఏమంటారు ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు అన్నాడు రాజారాం. ఆయన సంగతి నేను చూసుకుంటాను, కానీ మీ ఎండీ ఏమిటి మరీ అప్పారావుని లవ్ చేసినట్టు మాట్లాడతాడు అంటూ అటు ఇటు ఓసారి చూశాడు మహావీర్. దగ్గరలో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని, మా అప్పారావు చాలా మంచివాడు, చీమకి కూడా హాని తలపెట్టడు, మేధావి, అఖండుడు, అసాధ్యుడు, అమ్మో చాలా గొప్పవాడని, అతనికి సుందరి కేసుకి ముడిపెట్టడం అన్యాయమని మీ ఎండి గారు దుర్గారావు చెవుల్లో ఒకటే నస అని ఆగాడు మహావీర్. రాజారాం మాట్లాడలేదు. నేనివాళ అప్పారావు గారి బ్యాంక్ అకౌంట్ మీద ఒక కన్నేశాను. గత నెలలో ఆయన ఒక్కసారి 25,000 రూపాయలు డిపాజిట్ చేశాడు. ఎప్పుడో తెలుసా? సుందరి డిపాజిట్ చేసిన మరునాడు. ఆ మాటలు వింటూనే రాజారాం కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. అతన్న మాట సంగతి అంటే ఇద్దరూ తోడు దొంగలు. మహావీర్ రాజారాం వైపు చూస్తూ, ఇప్పుడు మన ముందు 2 సిద్ధాంతాలు ఉన్నాయి. సుందరి ఇక్కడికి వచ్చి అప్పారావుని హత్య చేసింది. ఇది నంబర్ 1. నంబర్ 2, సుందరి చెవిరింగుని ఎవరో అక్కడ పడేసి పోలీసుల దర్యాప్తుని పక్కదారి పట్టించాలని చూశారు అన్నాడు. రెండోది మీ దుర్గారావు గారి సిద్ధాంతం నిర్లిప్తంగా అన్నాడు రాజారాం. పోలీసులు ప్రతిదీ దృష్టిలో ఉంచుకోవాలి, ప్రతిదాన్ని అనుమానించాలి. మరి నా బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు చూస్తారు? అఫ్కోర్స్ నా బ్యాంక్ అకౌంట్లో అలాంటి పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు ఉండవు. వచ్చి చూడండి. ఇన్స్పెక్టర్ మహావీర్ నవ్వాడు. నేను గ్రహించగలను. మీరు సుమిత్రని చంపలేదు. సుందరితో మీకు సంబంధం లేదు. అప్పారావు వ్యవహారం సరే సరి. మీ పక్షాన ఉన్న ఏకైక పోలీస్ ఆఫీసర్ని నేనే. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ మహావీర్ వెళ్ళిపోయాడు. రాజారాం తన పనిలో మునిగిపోయాడు. డెస్క్ రూమ్లో టెంపో నిమిషానికి ఎక్కువ అవుతోంది. వార్తలు ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. సాయంత్రం 3 గంటలప్పుడు రాజారాం ఇంటికి ఫోన్ చేశాడు. అవతల రమణి హలో అంది. ఏం చేస్తున్నావు రమణి? నేను భవానీ క్యారమ్స్ ఆడుకుంటున్నాం. గుడ్. ఇంకా అన్నట్టు డాడీ, రాజేశ్వరి ఆంటీ కనిపించిందా? ఇంకా లేదు డాడీ. ఆవిడకి నేను బంగారం రంగు గౌన్ సంగతి చెప్పాను. ఈ సంగతి ఆంటీతో చెప్పు డాడీ. ఓ ఎస్, నాకు ఆ గౌన్ కావాలి డాడీ. ఓకే. గౌన్ కాదు, కొండ మీద కోతి కాదు, ఆకాశంలో చంద్రుణ్ణైనా తెచ్చి ఇస్తానమ్మా అనుకున్నాడు రాజారాం. రాత్రి 8 గంటల ప్రాంతంలో రాజేశ్వరి సీటు దగ్గరకు వెళ్ళాడు రాజారాం. ఎలా ఉంది రమణి? మామూలే. రాజేశ్వరి అతని వైపు అభిమానంగా చూసింది. బేబీస్ యూనివర్స్లో కనిపించిన వ్యక్తి అతను కాదేమో అంటుంది. అలాగా? రమణి చూసిన వ్యక్తి అతను కాకూడదనే నా కోరిక కూడా. ఒకవేళ అదే కనుక నిజమైతే అతను రమణిని ఓ కంట కనిపెడుతున్నాడు, రమణిని అనుసరిస్తున్నాడు అనుకోవాల్సి ఉంటుంది అంటూ మరి మాట్లాడలేక రాజారాం ఆగిపోయాడు. మీ పని అయిందా? అయితే పదండి పోదాం. ఇద్దరు లిఫ్ట్ వైపు నడిచారు.
అన్నట్టు ఏదో గౌను సంగతి చెప్పింది రమణి అంటూ ఆమెను చూశాడు. దానికోసమే ఇప్పుడు మన ప్రయాణం అంటూ రాజేశ్వరి నవ్వింది. ఆటోలో కూర్చున్నారిద్దరూ. అబిడ్స్ నుంచి విజయనగర్ కాలనీకి ప్రయాణం. రాజేశ్వరి భుజం మీద చేయి వేశాడు రాజారాం. ఐ లవ్ యూ రాజీ అని అందామనుకుని ఆగిపోయాడు. ఆటో రోదా, అటు ఇటు నడిచే వాహనాల హోరు. ఇప్పుడు కాదు, మరోసారి చెప్దాం అనుకున్నాడు. ఆటో ఆగింది. దిగి లోనికి వెళ్ళబోతూ గేటు దగ్గర ఆగాడు రాజారాం. ఏమిటన్నట్టు చూసింది రాజేశ్వరి. మెయిల్ బాక్స్ తెరిచి చూశాడు. ఒకే ఒక్క ఉత్తరం ఉంది. చేత్తో పట్టుకుని మేడమెట్లెక్కాడు. అతన్ని అనుసరించింది రాజేశ్వరి. రమణి నిద్రపోతోంది. భవానీ ఏదో డిటెక్టివ్ నవల చదువుకుంటోంది. కాసేపు అది ఇది మాట్లాడాక భవానీ వెళ్ళిపోయింది. బంగారం రంగు గౌనున్న బ్యాగ్ని పట్టుకుని సోఫాలో కూర్చుని ఉంది రాజేశ్వరి. రమణిని లేపనా మాననా అని ఆలోచిస్తోంది ఆమె. ఇంతలో రాజారాంకి ఉత్తరం సంగతి గుర్తొచ్చింది. జేబులోంచి తీశాడు. తెల్లని ఖరీదైన కవరు. దానిమీద తన అడ్రస్ నీట్గా టైప్ చేసి ఉంది. కవరు చించాడు. ఓ ఎక్సర్సైజ్ కాగితం మీద 2 లైన్లు ఉన్నాయి. ఎవరో తెలుగు రాని వాళ్ళు రాసినట్లున్నాయి ఆ అక్షరాలు. నీ కూతుర్ని తీసుకుని ఈ ఊరు వదిలిపో. ఆ కాగితాన్ని రాజేశ్వరికి ఇచ్చాడు. మంచం మీద అమాయకంగా నిద్రపోతున్న రమణిని చూశాడు. ఉత్తరం చదివి రాజేశ్వరి నిర్ఘాంతపోయింది. వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. చివరికి, అంటే రమణి ఆ వ్యక్తిని నిన్న నిజంగానే చూసింది అంది. అన్ని సౌకర్యాలు అలంకరణలు ఉన్న తన ఇల్లు ఓ పెద్ద జైలులా అనిపించింది రాజారాంకి. కిటికీ అవతల కనిపిస్తున్న చీకటి మరింత చిక్కనై ఘనీభవిస్తున్నట్టు అనిపించింది. కాలనీలో ఉన్న ఎన్నో వీధుల్లో కనిపించని క్రూర మృగాలు తారట్లాడుతున్నట్టు కూడా అనిపించింది. డ్రాయింగ్ రూమ్లో రాజేశ్వరి, భవానీ, రాజారాం, ఇన్స్పెక్టర్ మహావీర్ కూర్చుని మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. పక్క గదిలో రమణి గాఢంగా నిద్రపోతోంది. ఆమె మంచం పక్కనే నేల మీద చాపపరుచుకుని వంటామె లక్ష్మీకాంతమ్మ నిద్రపోతోంది. చేతిలో ఉన్న ఉత్తరాన్ని ఇన్స్పెక్టర్ మహావీర్ ఎన్నోసార్లు పరిశీలనగా చూశాడు. దీన్ని బట్టి చూస్తే ఈ మనిషి ఇక్కడి వాడేనన్న నిర్ధారణకి మనం రాక తప్పదు. వాడిక్కడే ఎక్కడో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. రమణి ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా తనని చూసి గుర్తుపడుతుందని భయపడుతున్నాడు. చిన్నపిల్లలు చాలా విషయాలని ఎంతో త్వరగా మర్చిపోతారు. భయపెట్టో బెదిరించో కొన్నాళ్ల పాటు రమణని ఎక్కడికైనా పంపించేయాలని వాడి ప్లాన్ అన్నాడు మహావీర్ నిదానంగా. నేను అదే అనుకుంటున్నాను. కొన్నాళ్ల పాటు రమణని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది అన్నాడు రాజారాం. అతని కంఠం రుద్ధమైపోయింది. ఈ విషయంలో మీరేం భయపడక్కర్లేదు. అయినా ఒక విషయం మీరు మర్చిపోతున్నారు. రమణిని మీరు ఎక్కడికైనా పంపగలరేమో కానీ మిమ్మల్ని మాత్రం మా ఇన్స్పెక్టర్ దుర్గారావు వదలడు. సరే, మేమెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నామనుకోండి. రమణి మళ్ళీ అతన్ని చూసి గుర్తుపడితే, లేదా ఆ అవకాశం రాకుండా మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేస్తే అన్నాడు రాజారాం. రమణి ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. వాడెలాంటి అఘాయిత్యం చేయకముందే వాడిని బొక్కలోకి తోయిస్తాను. అంటే ఈ 4 గోడల మధ్య బందీల్లా ఉండిపోవాలన్నమాట మేమంతా. రాత్రి వేళల్లో తప్పదు మరి. పగటిపూట మాత్రం రమణి బాడీగార్డ్స్ లేనిదే ఎక్కడికి వెళ్ళకూడదు. రమణి వెంట భవానీ అనుక్షణం ఉంటుంది. అంతేకాదు, మఫ్టీలో ఉన్న పోలీసులు మీ ఇంటిని 24 గంటలు ఒక గంట కనిపెడుతూ ఉంటారు. అన్నట్టు మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు అనంతగిరి పిక్నిక్ వెళ్దామని ప్లాన్ వేశాం. భవానీ కూడా మాతో వస్తున్నారు అన్నాడు రాజారాం. మంచిదే, వెళ్ళిరండి. ఈ టెన్షన్ అయినా కాస్త తగ్గుతుంది అంటూ ఇన్స్పెక్టర్ మహావీర్ లేచాడు. నేను ఈ ఉత్తరాన్ని తీసుకువెళ్తున్నా. ల్యాబొరేటరీలో ఇచ్చి హ్యాండ్ రైటింగ్ విషయం అనలైజ్ చేయిస్తాను అన్నాడు. ఈ ఉత్తరం ఎవరు రాసి ఉంటారో నా ఊహకి అందడం లేదు అంది రాజేశ్వరి తనలో తను అనుకున్నట్టు. అన్నట్లు రాజేశ్వరి గారు, నేను భవానీ బయలుదేరుతున్నాం. మీరు వస్తానంటే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అన్నాడు మహావీర్. రాజేశ్వరి లేచి నిలబడింది. రాజారాం కళ్ళల్లోకి చూసింది. నిజానికి ఆమెకి ఇంటికి వెళ్ళాలని లేదు. రాజారాం కళ్ళల్లో కూడా ఆమెకి అదే భావం కనిపించింది. కానీ వెళ్ళొస్తానండి అంది. అలాగే అని మాత్రం అనగలిగాడు రాజారాం. అంతా వెళ్ళిపోయాక రమణి నిద్రపోతున్న గదిలోకి నడిచాడు రాజారాం. ఎంతో అమాయకంగా ఉన్న ఆమె మొహం చూస్తూ మంచం మీద పక్కనే కూర్చున్నాడు. 7 వసంతాలైనా నిండని చిన్నది విధి చేతిలో ఎంత క్రూరంగా చిక్కుకుంది. గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆమె పక్కనే పడుకున్నాడు. రమణి చెంపల్ని
మృదువుగా రాశాడు. ఆ స్పర్శకి రమణి కదిలింది నిద్రలోనే. డాడీ అంటూ కలవరించింది. చాలాసేపటికి కానీ రాజారాం నిద్రపోలేదు. తెల్లవారింది. 10 గంటలయ్యేసరికల్లా భవానీ, రాజేశ్వరి రాజారాం ఇంటికి వచ్చారు. రమణి ముస్తాబు బాధ్యత రాజేశ్వరి తీసుకుంది. రమణిని రామచిలుకల అందంగా అలంకరించింది. అంతలో చైర్మన్ గారింటి నుంచి కాంటెస్సా కారు వచ్చింది. అంతా కలిసి కారులో బయలుదేరారు. వెనుక సీట్లో భవానీ, రాజేశ్వరి, రమణి ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు, నవ్వుతున్నారు. ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న రాజారాంకి మాత్రం మనసులో లేదు. కారు వెళ్తుంటే రోడ్డు మీద కనిపించిన ప్రతి మనిషిలోనూ అతను ఒక రాక్షసుని చూస్తున్నాడు. కనిపించని భూతమేదో తనని కబలించడానికి పొంచి ఉన్నట్టు ఆందోళన పడుతున్నాడు. ఏదో పీడకలలో తానొక పాత్రగా అమితమైన వేదనకి గురవుతున్న వ్యక్తిగా ఫీల్ అవుతున్నాడు. రాజేశ్వరి మనోభావాలు కూడా అలాగే ఉన్నాయి. కానీ వాటిని బయటికి కనిపించనివ్వకుండా మనసులోనే దాచేసి గలగల మాట్లాడేస్తోంది. మరి కాసేపటికల్లా కారు చైర్మన్ రాజభూషణరావు ఇల్లు చేరుకుంది. మేనేజింగ్ డైరెక్టర్ విరించి భార్య మహాలక్ష్మి కారు పోర్టికోలో నిలబడి వాళ్ళందరికీ స్వాగతం చెప్పింది. అంతా కలిసి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. అనంతగిరి పిక్నిక్కి అంతా రెడీ చేశాను. మెటాడార్ వ్యాన్, డ్రైవర్, తినుబండారాలు అంతా రెడీ. తీరా చూస్తే మా వారికి ఏదో అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయారు. మామయ్య గారికి రాత్రి నుంచి కొద్దిగా జ్వరం, అంచేత పిక్నిక్ క్యాన్సిల్ అంది మహాలక్ష్మి. ఆ మాట వినగానే చిన్నారి రమణి మొహంలో నవ్వు మాయమైంది. అయినా పర్వాలేదు, ఇవాళంతా మనం ఇక్కడ కలిసే కాలక్షేపం చేద్దాం. ఏం పాపా అంటూ రమణి వైపు చూసిందామె. ఓకే ఆంటీ అంటూ రమణి వెళ్ళి మహాలక్ష్మి ఒళ్ళో కూర్చుంది. అంతా కలిసి కాసేపు పేకాట ఆడుకున్నారు. మరి కాసేపు క్యారమ్స్ ఆడారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక మళ్ళీ డ్రాయింగ్ రూమ్లో చేరారు. అన్నట్టు మేడం, చైర్మన్ గారిని కలుసుకోవచ్చా అని అడిగాడు రాజారాం. ఉదయం 10 గంటలకి డాక్టర్ ఆయనకి సెడటివ్ ఇచ్చినట్టున్నారు. సాయంత్రం వరకు డిస్టర్బ్ చేయవద్దన్నారు అంది మహాలక్ష్మి. సరేలేండి అని ఊరుకున్నాడు రాజారాం. అంతలో ఫోన్ మోగింది. మహాలక్ష్మి అందుకుని భవానీ కేసి చూసింది. ఫోన్ మీకే అంటూ. భవానీ టెలిఫోన్ రిసీవర్ అందుకుంది. హలో అంది. ఈజ్ ఇట్ ఇన్స్పెక్టర్ భవానీ? ఎస్ ప్లీజ్, ఇన్స్పెక్టర్ దుర్గారావు హియర్. గుడ్ మార్నింగ్ సార్. చూడమ్మా భవానీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సుందరి అనే అమ్మాయి ఇవాళ దొరికింది. రాజారాం గారు అక్కడ ఉన్నారా? ఉన్నారు సార్. ఆయన తప్పించుకుని పోకుండా చూడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ హీ ఆల్మోస్ట్ అండర్ అరెస్ట్. అండర్స్టాండ్? ఎస్ సార్. సుందరి శవం ఇవాళ హుస్సేన్ సాగర్లో తేలింది. రిసీవర్ని క్రెడిల్ మీద ఉంచేశాక జరిగిందంతా చెప్పింది భవానీ. రాజేశ్వరి, రాజారాం ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అంతలో మళ్ళీ ఫోన్ మోగింది. భవానీ రిసీవర్ ఎత్తింది. భవానీ హియర్ అంది. నేనే దుర్గారావుని. ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. సుందరి చచ్చిపోయి బహుశా వారం రోజులు అయి ఉంటుంది. శవం బయటికి తేలడానికి ఇన్ని రోజులు పట్టిందన్నమాట. చావుకి కారణం తల మీద బలమైన దెబ్బ తగలడం. తర్వాత ఒక చెవికి ఎస్ అన్న ఆకారంలో రింగు ఉంది. రెండో చెవికి రింగు లేదు, బోసిగా ఉంది. ఈ సంఘటనతో కేసు కొత్త మలుపు తిరిగినట్టే కదా సార్ అంది భవానీ. అంచేత సుందరి నిన్న అప్పారావుని చంపే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె అంతకుముందే చచ్చిపోయింది కనుక. అంచేత రాజారాం గారిని తీసుకుని నువ్వు వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రా. ఎస్ సార్ అంటూ ఫోన్ పెట్టేసింది భవానీ. తర్వాత రాజారాం వైపు తిరిగి, రాజారాం గారు, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోమని నాకు ఆర్డర్స్ వచ్చాయి అంది. రమణి, నువ్వు ఆంటీతో కలిసి కాసేపు తోటలో ఆడుకోమ్మా అన్నాడు. అలాగే ఆడుకుంటాను, కానీ కస్టడీ అంటే ఏంటి డాడీ అంది రమణి తండ్రి చేతిని పట్టుకుంటూ. కస్టడీ అంటే మరేం కాదమ్మా, ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాలి అన్నాడు. రమణి ఒక్కతే పక్క గదిలోకి వెళ్ళగానే పరిస్థితిని అందరూ చర్చించారు. సంగతేమిటో తేలే వరకు రమణిని తన దగ్గరే ఉంచమని మహాలక్ష్మి కోరింది. ఏ ప్రమాదము రాదని, తన దగ్గర రివాల్వర్ కూడా ఉందని చెప్పింది. సరే, సాయంత్రం అయ్యేసరికల్లా వచ్చేస్తాను అన్నాడు రాజారాం. అంతలోనే మళ్ళీ ఏదో ఆలోచన వచ్చినట్టు, నేను అప్పారావుని హత్య చేసినట్టు ఇన్స్పెక్టర్ దుర్గారావు స్ట్రాంగ్ కేసు బనాయించగలడేమో చూద్దాం. కానీ సుందరి హత్యకి నాకు ఎలా ముడిపెడతాడో అర్థం కావడం లేదు. సుందరిని చంపిన వ్యక్తి ఆ చెవి రింగుని అప్పారావు గదిలో పడేసి ఉండాలి. నేను మాత్రం ఆ పని చేయలేదు. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు అసలు తెలీదు అన్నాడు. సాయంత్రానికల్లా విషయం తేలిపోతుందేమోలేండి అంటూ భవానీ సముదాయిస్తున్నట్టుగా అంది.
నేను కూడా ఇక్కడే రమణిని చూస్తూ ఉంటాను అంది రాజేశ్వరి. ఇక నేను రావచ్చా అన్న రమణి మాటలు విని అంతా అటు చూశారు. రా అన్నట్టు రాజారాం సైగ చేశాడు. అన్నట్టు చైర్మన్ గారితో ఓ 2 మాటలు చెప్పి వస్తాను అంటూ చైర్మన్ గదిలోకి వెళ్ళాడు రాజారాం. గదిలో మంచం మీద తలగడకు ఆనుకుని పడుకుని ఉన్నాడు రాజభూషణరావు. రాజారాం రాగానే కూర్చోమన్నట్టు మంచం పక్కనే ఉన్న కుర్చీని చూపించాడు. రాజా, మీ అమ్మాయి చాకు లాంటి పిల్ల, చాలా తెలివైంది సుమా, బాగా చదివించు అన్నాడాయన హీనస్వరంతో. నేను రమణిని తీసుకుని ఇక్కడికి దూరంగా ఎటైనా వెళ్దామనుకుంటున్నాను సార్, కానీ పోలీసులు ఒప్పుకోరేమో. ఏమైనప్పటికీ నేను ఆంధ్ర టైమ్స్ నుంచి తప్పుకోవడం మంచిదనిపిస్తోంది సార్. ఎంచేతో విరించికి కూడా అదే అభిప్రాయం ఏర్పడింది. నిజానికి నిన్న రాత్రి అతను ఇదే విషయం నాతో చెప్పాడు. అందుకే నేను ఇవాళ రమ్మన్నాను. విరించి ఏమన్నాడో తెలుసా? నేను కావాలో రాజారాం కావాలో తేల్చుకోండి అన్నాడు. విరించిని నేను దూరం చేసుకోగలనా? నువ్వే చెప్పు అని ఆగాడు. అందుకే నేను ఉద్యోగం మానేస్తానంటున్నాను. ఓ మాట చెప్తాను, వింటావా రాజా? నీ మీద నాకు చాలా గురి, గౌరవం ఉన్నాయి. నువ్వు ప్రతిభ గలవాడివి. నీ ప్రతిభ నా సంస్థకి చాలా అవసరమని నా నమ్మకం. అంతేకాదు, నువ్వు నిర్దోషివని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నువ్వు ఉద్యోగం మానవద్దు. నీకు 1 సంవత్సరం సెలవు ఇస్తున్నాను, పూర్తి జీతం మీద. ఈలోగా నీ పరిస్థితులు చక్కబడతాయి. ఓకే? థ్యాంక్ యూ సార్. నిజానికి సెలవు తీసుకోవాల్సింది నువ్వు కాదు, విరించి. అతని మధ్య అదోలా ప్రవర్తిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు నువ్వంటే ఎంతో ఇష్టపడేవాడు. ఇవాళ ఇలా మారాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అప్పారావుతో విరించికి అంత గాఢమైన స్నేహం ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం నిజం, నన్ను ఫూల్ చేయడం ఎవరికి సాధ్యం కాని పని. నాకు అందరి బలహీనతలు తెలుసు, విరించి వీక్నెస్లు కూడా తెలుసు. కానీ ఏం చేయను, అలా అని చూస్తూ ఊరుకోలేను. ఐ హోప్ యు అండర్స్టాండ్ మీ అన్నాడు చైర్మన్. అంతలో తలుపు మీద ఎవరో తట్టిన చప్పుడైంది. గుమ్మంలో భవానీ నిలబడి ఉంది. రాజారాం గారు, మనం బయలుదేరాలి అంది. రాజారాం నిలబడ్డాడు. వెళ్ళిరా రాజా, 1 రోజుల్లో నిక్షేపంలా తిరిగిరా అన్నాడు చైర్మన్. థ్యాంక్ యూ సార్ అంటూ గుమ్మం వైపు నడిచాడు రాజారాం. రమణిని ఎత్తుకుని గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. రాజేశ్వరి ఆంటీ చెప్పినట్టు వినాలమ్మా, ఏం అన్నాడు. అలాగే డాడీ. రమణి కళ్ళల్లో నీళ్లు ఉరకడానికి తయారుగా ఉన్నాయి. అది చూడలేక పోర్టికో వైపు నడిచాడు రాజారాం. అక్కడ ఆగి ఉన్న జీప్లోకి భవానీతో పాటు ఎక్కాడు. జీపు కదిలింది. చెవిరింగు విషయంలో దుర్గారావు గారు చెప్పిన పాయింట్ కరెక్టేననిపిస్తోంది. దాన్నెవరో కావాలని అప్పారావు గారి గదిలో పడేశారు. సుందరి ఇంకా బ్రతికే ఉందని భ్రమ కలిగించడానికి ఆమె సూట్ కేస్ వగైరాల్ని ఆమె గదిలోకి తెచ్చి ఉంటాడు. ఆ సమయంలో సుందరి చెల్లెలు సుమిత్ర అతన్ని గమనించి ఉంటుంది. ఆ కారణంగానే సుమిత్ర కూడా నిష్కారణంగా హత్యకు గురై ఉంటుంది అంది భవానీ. నాకొకటే ఎంతకీ అర్థం కావడం లేదు. సుందరిని ఎవరైనా ఎందుకు చంపి ఉంటారు? అలాగే అప్పారావు హత్యకి కూడా కారణమేమిటి? పైగా ఇద్దరు 2 రోజుల తేడాలో వేలాది రూపాయలు పంచుకున్నారు. వాళ్ళిద్దరినీ చంపాల్సిన పనే ఉందసలు అన్నాడు రాజారాం. బహుశా ఇద్దరూ కలిసి ఏదో ముఠాకి పనిచేస్తూ ఉండి ఉంటారు. వాళ్ళ బాస్కి కోపం వచ్చే పనేదో చేసి అతని కోపానికి గురై ఉంటారు. కరెక్ట్. అందుకే సుందరి ఫోటో పేపర్లో వేస్తానంటే అప్పారావు అంత గొడవ హంగామా చేశాడు. సుందరి చచ్చిపోయిందని లేదా చంపేశారని అప్పారావుకి అంతకు ముందే తెలిసి ఉంటుంది సాలోచనగా అన్నాడు రాజారాం. అప్పారావు గారు సుందరిని హత్య చేశారని మీరు అనుకుంటున్నారా రాజారాం గారు? అదే జరిగి ఉంటే సుందరి చెవిరింగు అతని గదిలో దొరికే అవకాశమే ఉండేది కాదు అన్నాడు రాజారాం. అంతలో అల్లంత దూరాన ఆంధ్ర టైమ్స్ ఆఫీస్ కనిపించింది అతనికి. భవానీ గారు, జీపుని కాస్త మా ఆఫీస్ ముందు కాసేపు ఆపండి. నా పర్సనల్ వస్తువులు కొన్ని నా టేబుల్ సరుగులో ఉన్నాయి, అవి తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ ఆఫీసులోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుందో ఉండదో అన్నాడు. ఆంధ్ర టైమ్స్ ఆఫీస్ ఆవరణలో పోలీస్ జీప్ ఆగింది. రాజారాంతో భవానీ కూడా ఆఫీస్లోకి నడిచింది. ఇద్దరూ లిఫ్ట్ ఎక్కి 2nd ఫ్లోర్ చేరుకున్నారు. ఆఫీస్ వాతావరణం ఎప్పటిలా హడావుడిగా ఉంది. రాజారాం తన టేబుల్ సొరుగు తీశాడు. రమణి 2 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు తీసిన ఫోటో. చనిపోయి జ్ఞాపకాలు మిగిల్చి ఇచ్చిన భార్య బహూకరించిన పార్కర్ పెన్ను తీసుకుని జేబులో వేసుకున్నాడు. భవానీ, రాజారాం లిఫ్ట్ వైపు వెళ్తుండగా అనుకోకుండా మేనేజింగ్ డైరెక్టర్ విరించి ఎదురయ్యాడు. చైర్మన్ గారితో మాట్లాడిన సంగతి, పత్రిక పని మానుకుంటున్న సంగతి అతనికి చెప్పాడు రాజారాం. సారీ రాజారాం, ఇలా అవుతుందనుకోలేదు.
నా పరిస్థితి అర్థం చేసుకో అన్నాడు విరించి. అదే నాకు అర్థం కావడం లేదు. అప్పారావు మీకు ప్రాణ స్నేహితుడే కావచ్చును, నేను కాదనను. కానీ అతని హత్యా నేరం నా మీద మోపడానికి మీరు మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి ఇన్స్పెక్టర్ దుర్గారావు బుర్రలో కూడా ఈ అనుమానం ప్రవేశపెట్టారు. ఎందుకని? అదేం లేదు, కేసు విషయం మాట్లాడుకున్నామంతే. ఇన్స్పెక్టర్ నిర్ణయాలకి నేనెలా బాధ్యున్నవుతాను అంటూ రాజారాం భుజం మీద విరించి చేయి వేశాడు. నీ మీద వ్యక్తిగతంగా నాకెలాంటి కోపమూ లేదు రాజా, అది మాత్రం గుర్తుంచుకో అనేసి వడివడిగా తన గదివైపు వెళ్ళిపోయాడు విరించి. లిఫ్ట్లోంచి రాజారాం, భవానీ కిందికి దిగారు. దిగాక ఓసారి వెనక్కి తిరిగి చూశాడు రాజారాం. 3 రోజుల క్రితం ఇదే ఆఫీస్ నుంచి ఎండి విరించి తనకు ఫోన్ చేశాడు. 3 రోజుల క్రితం ఇదే పత్రికకు తను ఎడిటర్ అవుతానని ఊహించాడు, కలలు కన్నాడు. అంతేకాని ఇలాంటి భయంకర నరకం త్వరలో తనకి ఎదురవుతుందని తన నాడు కనీసం ఊహించనైనా లేదు. పదండి సార్ అన్న భవానీ మాటలు విని అడుగులు ముందుకు వేసి జీప్ ఎక్కాడు. జీప్ కదులుతున్నంతసేపు భవానీ అతని మొహంలోని భావాలు చూస్తూ మౌనంగా కూర్చుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు జీప్ ఆగినప్పుడు మాత్రం ఒక మాట చెప్పింది. రాజారాం గారు, నాదొక సలహా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఉద్రేకపడకండి. మీరు ఇన్స్పెక్టర్ దుర్గారావు గారితో కామ్గా, కూల్గా ఆర్గ్యూ చేయండి. అంతే, మీకేం కాదు. రాజారాం అలాగే అన్నట్టు తల ఊపాడు. ఇద్దరు హెడ్ క్వార్టర్స్లోకి నడిచారు. రాజారాం వరండాలో ఉన్న బెంచి మీద కూర్చున్నాడు. భవానీ లోపలికి వెళ్ళి క్షణాల్లో తిరిగి వచ్చింది. దుర్గారావు గారు, మహావీర్ గారు కూడా ఆఫీస్లో లేరు. 5 నిమిషాల క్రితమే ఎక్కడికో వెళ్లారట. ఎవరిని అడిగినా సీక్రెట్ అంటున్నారు. తల వంచుకుని ఆమె మాటలు వింటున్నాడు రాజారాం. కాసేపు వెయిట్ చేయండి, ఈలోగా మీకు టీ కానీ కాఫీ కానీ తెప్పించినా అని అడిగింది. నో థ్యాంక్స్ అంటూ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు రాజారాం. క్షణాలు నిమిషాలయ్యాయి, నిమిషాలు గంటలయ్యాయి. అలా 2 గంటలు గడిచిన తర్వాత రాజారాం దగ్గరున్న సిగరెట్లన్నీ అయిపోయాక గోడకు చేరబడి అలసటగా కళ్ళు మూసుకున్నాడు రాజారాం. అంతలో బరువుగా బూట్ల చప్పుడు వినిపించింది. ఇన్స్పెక్టర్ దుర్గారావు మొహం గంభీరంగా ఉంది, విషాదంగా కూడా ఉంది. అతని వెనుకనే సబ్ ఇన్స్పెక్టర్ మహావీర్ కూడా ఉన్నాడు. ఇద్దరినీ చూసి రాజారాం లేచి నిలబడ్డాడు. ఇన్స్పెక్టర్లిద్దరూ అలా సీరియస్గా ఎందుకున్నారా అనిపించింది. సారీ రాజారాం గారు, ధైర్యంగా ఉండండి. ఐ హ్యావ్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ అన్నాడు దుర్గారావు. బ్యాడ్ న్యూస్? దుర్వార్త? ఎంత పెద్ద దుర్వార్త? ఊపిరి బిగబట్టి నిలబడ్డాడు రాజారాం. ఆ దుర్వార్త వినకముందే తన గుండె కొట్టుకోవడం మానేస్తే ఎంత బాగుండును. మీ అమ్మాయి కనిపించడం లేదని రాజభూషణ్ రావు గారి మేనకోడలు 1 గంట క్రితం ఇక్కడికి ఫోన్ చేశారు అన్నాడు దుర్గారావు. మొత్తం వాళ్ళ ఇల్లు, తోట అంతా వెతికారట అంటున్న మహావీర్ కంఠం రుద్ధమైపోయింది. కాసేపు ఆగి గొంతు సర్దుకున్నాడు. వాళ్ళింటి గేటు ముందు పోలీసులకి ఓ చిన్ని పాప కాలి జోడు మాత్రం కనిపించింది. అది మీ అమ్మాయిదేనని రాజేశ్వరి గారు చెప్పారు. అది ఎలా జరిగి ఉంటుందంటే, ఓహ్ మై గాడ్ అంటూ ఆగిపోయాడు. ఇన్స్పెక్టర్ దుర్గారావు మాటలు విన్న రాజారాంకి ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. తన ముందున్న మనుషులంతా దట్టమైన మంచులో కరిగిపోతున్నట్టు, తన శరీరం మీద నిప్పుల వర్షం కురుస్తున్నట్టు, తన కాళ్ళలోని శక్తినంతా ఒక్కసారిగా ఎవరో హరించేసినట్టు ఫీల్ అయ్యాడు. తన జీవిత సర్వస్వం అల్లారు ముద్దుగా చూసుకుంటున్న రమణి కనిపించడం లేదు. ఆ మాటే పదే పదే తలుచుకుంటూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఇన్స్పెక్టర్ దుర్గారావు, సబ్ ఇన్స్పెక్టర్ మహావీర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భవానీలకి ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా అనిపించింది. దుర్గారావు మెల్లిగా దగ్గి ముందుకు నడిచాడు. రాజారాం భుజం మీద చేయి వేశాడు. ఆ చేతిని మృదువుగా తప్పించాడు రాజారాం. నేను మా అమ్మాయితో కలిసి ఇంతవరకు హాయిగా ఉన్నాను. మీరు రమ్మంటేనే మా అమ్మాయిని అక్కడ వదిలి వచ్చాను. ఎందుకు రమ్మన్నారు మీరు? ఏమో, మా అమ్మాయి ప్రాణం ప్రమాదంలో ఉందని మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ మీరు ఒక్కసారైనా విన్నారా? మీ సిద్ధాంతం, మీ లైన్ ఆఫ్ థింకింగ్ తప్ప ఏం విన్నారు మీరు? నౌ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? మా అమ్మాయికి ఏదైనా జరిగితే ఆ బాధ్యత మీదే అంటూ రాజారాం ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. మీరేం వర్రీ కాకండి. మొత్తం ఫోర్స్నంతా రంగంలోకి దింపుతాను. రమణిని తిరిగి మీకు అప్పచెప్పే పూచి నాది అన్నాడు దుర్గారావు. ఎప్పుడు అప్పచెప్తారు? తనంత గట్టిగా అరవగలనని రాజారాం ఎన్నడూ ఊహించలేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. పదండి, చైర్మన్ గారింటికి వెళ్దాం. రాజారాం గుండె భగ్గుమంటోంది. ఒక్కసారి దుర్గారావు మీద పులిలా పడి
అతని పేగులు తీసేయాలనిపించింది. కానీ మౌనంగా అతన్ని అనుసరించాడు. అంతా కలిసి జీప్ ఎక్కారు. జీప్ బంజారాహిల్స్ వైపు పరుగులు తీసింది. రమణి అదృశ్యం అయిపోయింది. చిన్నారి రమణి హంతకుడి చేతుల్లో బందీ అయింది. రాజారాం మెదడులో మాటి మాటికి ఇవే ఆలోచనలు. కాసేపు వాటిని పక్కకు పెట్టాలి, తప్పదు. నిజమే, రమణి కనిపించడం లేదు, అది మాత్రం వాస్తవం. దాని గురించి అదే పనిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం వలన ఫలితం శూన్యం. రాజారాం గుండె దిటవు చేసుకున్నాడు. రమణి కనిపించడం లేదని మీకెన్ని గంటలకి ఫోన్ వచ్చింది అని అడిగాడు రాజారాం. 12 గంటలకి అన్నాడు దుర్గారావు. భవానీ, మహావీర్ తదేకంగా రాజారాంనే చూస్తున్నారు. రాజారాం తన వాచి వైపు చూసుకున్నాడు. 1 గంట. ఇంతసేపు ఏం చేస్తున్నారు మీరు? ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. సుందరి డెడ్ బాడీ తేలినట్టు ఫోన్ రాగానే అక్కడికి వెళ్ళాను. చైర్మన్ గారింటి నుంచి వచ్చిన ఫోన్ కాల్ని కంట్రోల్ రూమ్ ఆపరేటర్ అందుకుని నాకిప్పుడే తెలియజేశాడు. వెంటనే మీకు చెప్పాను. రాజారాం మౌనంగా తల పంకించాడు. చైర్మన్ గారింటి నుంచి తను, భవానీ సరిగ్గా 11 గంటలకి బయలుదేరారు. మధ్యలో తను ఓసారి ఆఫీసు ముందు ఆగాడు. బంజారాహిల్స్ నుంచి కంట్రోల్ రూమ్కి మహా అయితే అరగంట ప్రయాణం. అంటే తను 11:30కి కంట్రోల్ రూమ్ చేరుకున్నాడు. ఇప్పుడు 1 గంట దాటింది. గంటన్నర సేపు తను కంట్రోల్ రూమ్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. 11, 12 గంటల మధ్య జరిగి ఉండాలి ఈ అమానుషం. ఆ 1 గంటలోనే జరిగిపోయింది దురాగతం. దీనికంతటికీ కారణం దుర్గారావే. ఆ కాసేపు ఆగితే ఏం జరిగేది? ఏం కొంప మునిగేది? జీప్ చైర్మన్ రాజభూషణరావు ఇంటి ముందు ఆగింది. రాజారాం జీపు దిగి ఇంటివైపు నడిచాడు. అతని వెనుకనే ఇన్స్పెక్టర్లు 3 నడిచారు. రాజారాంని చూడగానే హాల్లో కూర్చుని ఉన్న మహాలక్ష్మి, రాజేశ్వరి లేచి నిలబడ్డారు. ఇద్దరి మొహాల్లోనూ ఆందోళన. మహాలక్ష్మికైతే నోటంట మాట రావడం కష్టంగా ఉంది. అందరూ హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. రాజేశ్వరి, ఏం జరిగిందో ఒకసారి వివరంగా చెప్తావా అన్నాడు రాజారాం. రాజేశ్వరి ఒక్కసారి 3 ఇన్స్పెక్టర్ల వైపు చూసింది. తర్వాత రాజారాంని చూసింది. మీరు, భవానీ గారు వెళ్ళిపోయాక నేను, రమణి కాసేపు క్యారమ్స్ ఆడాం. అలా ఓ 10 నిమిషాలు అయిందో లేదో జ్వరంగా ఉందా ఆంటీ అంది రమణి. టాబ్లెట్ ఇచ్చి కాసేపు పడుకోమన్నాను. సరేనంది. పడుకుందా మరి? ఎక్కడా? మా బెడ్రూమ్లో అంది మహాలక్ష్మి తడి ఆరిపోతున్న గొంతుకతో. తర్వాత విరించి గారు వస్తే భోజనం పెట్టడానికి మహాలక్ష్మి గారు వెళ్ళారు. నేను చైర్మన్ గారి రూమ్లో ఆయన టెంపరేచర్ చూడ్డానికి వెళ్ళి అక్కడ కాసేపు ఉన్నాను. తర్వాత హాల్లోకి వచ్చాను. ఈలోగా విరించి గారు భోజనం చేసి వెళ్ళిపోయారు. నేను, మహాలక్ష్మి గారు కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. 12 కల్లా రమణికి ఎలా ఉందో చూద్దామని బెడ్రూమ్లోకి వెళ్ళాను. తీరా చూస్తే అక్కడ లేదు. మొత్తం ఇల్లంతా కలియ చూసాం. ఎక్కడా లేదు. ఇంటి వెనుక తోటలో ఉందేమోనని అక్కడ కూడా చూసాం. కానీ ఎక్కడా లేదు అంటూ రాజేశ్వరి ఆగిపోయింది. ఇంట్లో మీ 3 కాక ఇంకెవరెవరు ఉంటారు అని అడిగాడు ఇన్స్పెక్టర్ దుర్గారావు. వంటవాడు కృష్ణన్, పని మనిషి సీత, డ్రైవర్ సైదులు అంది మహాలక్ష్మి. అంటే వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడేనా? అవును. ఈ సంఘటన జరిగిన సమయంలో వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. ఏం చేస్తున్నారో చెప్పగలరా? వంటవాడు కృష్ణన్ కిచెన్లోనే ఉన్నాడప్పుడు. డ్రైవర్ పోర్టికోలో కాంటెస్సా కార్ దగ్గర ఉన్నాడు. సీతని సినిమా టికెట్ల కోసం పంపించాను. అన్నట్టు వాచ్మెన్ గేటు దగ్గరే ఉంటాడు అంది మహాలక్ష్మి. రాజేశ్వరి అదే పనిగా సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్న రాజారాంని తదేకంగా చూస్తోంది. డ్రాయింగ్ రూమ్ కిటికీలోంచి బయట పోర్టికో వైపు చూశాడు ఇన్స్పెక్టర్ దుర్గారావు. అక్కడ ఒక ఎరుపు రంగు కాంటెస్సా కారు, తెలుపు రంగు మారుతి కారు ఉన్నాయి. మీ వారు ఇవాళ కారు తీసుకువెళ్ళలేదా అన్నాడు దుర్గారావు మహాలక్ష్మి వైపు చూస్తూ. ఆయన మెటడార్ వ్యాన్ వాడతారు. తనే డ్రైవ్ చేస్తారా? అవును. మీ ఇంటికి ఈ దారి కాక వేరే దారి ఏదైనా ఉందా? ఉంది. కాస్త చూపిస్తారా? ఆ మాట వినగానే మహాలక్ష్మి లేచింది. ఇంటి వెనుక చిన్న గార్డెన్. ఆ గార్డెన్ చుట్టూ ప్రహరీ గోడ, దానికో తలుపు. ఆ గోడ అవతల చిన్న వీధి. తలుపు గొళ్ళానికి తాళం వేసి ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం వేసిన ఆ తాళం ఎండా వానలకి ఎండి తడిసి తుప్పు పట్టిపోయింది. ఇటీవల ఎవరూ దాన్ని వాడిన దాఖలాలు లేవు. ప్రహరీ గోడ కూడా 9 అడుగుల ఎత్తు ఉండవచ్చు. మరో మనిషి సహాయం లేనిదే ఎవరూ ఆ గోడ దాటి అవతలికి వెళ్ళడం కష్టం. ఈ విషయాలన్నీ మనసులోనే నోట్ చేసుకున్నాడు ఇన్స్పెక్టర్ దుర్గారావు. నేల మీద కాలి జాడల కోసం నిశితంగా పరీక్షిస్తున్నాడు మహావీర్. పెరటిలోంచి ఎవరైనా వచ్చి దమనిని తీసుకువెళ్లారనుకోవడానికి ఆస్కారం లేదు. తనలో తను అనుకుంటున్నట్టు అన్నాడు దుర్గారావు. ముందు గేట్లోంచి కూడా ఎవరూ రాలేదు. వాచ్మన్ని అడిగాం.
అప్పుడే కాలిజోడు గేటుకి కొంచెం దూరంలో పడి ఉందని చెప్పాడు అంది రాజేశ్వరి. అన్నట్టు ఆ కాలిజోడు ఎక్కడ ఉంది రాజేశ్వరి అని అడిగాడు రాజారాం. డ్రాయింగ్ రూమ్లో టీపాయ్ మీద ఉంది. అంతా కలిసి మళ్ళీ డ్రాయింగ్ రూమ్కి వచ్చి సోఫాల్లో కూర్చున్నారు. టీపాయ్ మీద ఉన్న జోడుని చూశాడు రాజారాం. సందేహం లేదు, అది రమణిదే. దుర్గారావు గారు, రమణి జోడు గేటు అవతల పడి ఉందంటే రమణి ఇంట్లోంచి గేటు బయటకు వెళ్ళి ఉండాలి. లేదా ఎవరైనా రమణిని భుజం మీద ఎత్తుకొని వెళ్ళినప్పుడు జోడు పడిపోయి ఉండాలి. ఏది జరిగినా ఇది వాచ్మన్ దృష్టిలో తప్పక పడి ఉండాలి. వాచ్మన్ని పిలిపించి అడగండి అన్నాడు రాజారాం. అవును అంటూ మహాలక్ష్మి వైపు చూశాడు దుర్గారావు. మహాలక్ష్మి లేచి వరండాలోనికి వెళ్ళింది. వాచ్మన్ గట్టిగా కేక వేసింది. మరికొద్ది నిమిషాలకి వాచ్మెన్ వచ్చాడు. ఇన్స్పెక్టర్ దుర్గారావు, ఎస్ఐ మహావీర్ అతన్ని చాలాసేపు ప్రశ్నించారు. ఉదయం 8 గంటలకి డ్యూటీకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అతను 2 సార్లు గేటు వదిలి బయటికి వెళ్ళాడు. ఒకసారి నేచర్ కాల్ కోసం, రెండోసారి విరించి గారు సిగరెట్లు తెమ్మంటే తేవడానికి, అంతే. ఆ తర్వాత మరెక్కడికి కదల్లేదు. గేటు దగ్గరే ఉన్నాడు. ఒక విరించి గారు తప్ప ఎవరూ ఈ ఇంటిలోనికి రాలేదు, బయటికి వెళ్ళలేదు. మేడం, మీ ఇల్లంతా ఒకసారి చూస్తాం అన్నాడు దుర్గారావు హఠాత్తుగా నిలబడి. రండి అంటూ మహాలక్ష్మి లేచి నిలబడింది. 3 ఇన్స్పెక్టర్లు ఆమెను అనుసరించారు. డ్రాయింగ్ రూమ్లో రాజారాం, రాజేశ్వరి ఉన్నారు. రాజారాం ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. మాటి మాటికి రమణి అమాయక వదనమే అతని కళ్ళ ముందు కదలాడుతోంది. డాడీ, నాకది కావాలి, ఇది కావాలి అంటూ అడిగే రమణి రూపమే అతని మనసంతా నిండిపోయింది. ఇప్పుడెక్కడ ఉందో, ఏం చేస్తుందో. డాబా మీదున్న ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర నిలబడ్డాడు ఇన్స్పెక్టర్ దుర్గారావు. డాబా మీదికి ఆడుకుందామని వెళ్ళి ఓవర్ హెడ్ ట్యాంకులో ప్రమాదవశాత్తు పడి చనిపోయిన పిల్లలెందరో ఉన్నారు. రమణి కూడా అలాగే. ట్యాంకు మూత తీస్తుంటే దుర్గారావు మనస్సు అదోలా అయింది. ట్యాంకులో నీళ్లు తప్ప మరేమీ లేదు. పిట్టగోడ దగ్గర నిలబడి చుట్టూ చూశాడు. అంతలో ఏదో ఆలోచన వచ్చినట్టు గబగబా కిందికి దిగాడు. అప్పటికి 2 గంటలైంది. బెడ్రూమ్ నిండా పోలీసులు నిండిపోయారు. ఒక పోలీస్ డాగ్ని తెప్పించారు. కానీ దానివల్ల ఫలితం లేకపోయింది. అది బెడ్రూమ్ నుంచి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. అక్కడి నుంచి పోర్టికోలోకి వెళ్ళింది. అంతే, అక్కడ ఆగిపోయింది. వేలిముద్రల నిపుణులు ఏవైనా క్లూ దొరుకుతుందేమోనని బెడ్రూమ్ అంతా గాలిస్తున్నారు. నేనొకసారి చైర్మన్ గారిని కలిసి వస్తాను అంటూ లేచాడు రాజారాం. ఎవరూ మాట్లాడలేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చైర్మన్ గదివైపు నడిచాడు. గది లోపల రాజభూషణరావు మేలుకొనే ఉన్నాడు. రా రాజా, కూర్చో. రాజారాం కూర్చున్నాడు. అంతా విన్నాను, లక్ష్మి చెప్పింది. ఐఎమ్ సారీ రాజా. రాజారాం ఏం మాట్లాడలేదు. నేను ఇప్పుడే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేశాను. పాపని అప్పచెప్పే పూచి తనదని అన్నాడు. పాపం, వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పైన మన అదృష్టం. నేను ఇంటికి వెళ్తాను సార్. ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అంటూ లేచాడు. ఓకే రాజా. రాజారాం బయటికి నడిచి డ్రాయింగ్ రూమ్ వైపు దారి తీశాడు. అక్కడున్న రాజేశ్వరితో ఏదో అనబోతూ చెట్టుకున ఆగిపోయాడు. అతని దృష్టి డ్రాయింగ్ రూమ్ గోడల మీద ఉంది. రాజేశ్వరి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగింది. ఏదో జరిగిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రాజారాం. మళ్ళీ మరోసారి గోడల వైపు చూశాడు. 4 గోడలని మార్చి మార్చి చూశాడు. ఇప్పుడు అతనికి గుర్తొచ్చింది. 4 గోడల మీద బంగారం రంగు ఫ్రేములో 4 ఫోటోలు ఉండాలక్కడ. అందులో 2 ఫోటోలే ఉన్నాయి ఇప్పుడు. మరో 2 ఫోటోలు లేవు. ఎందుకు లేవు? ఉన్న ఫోటోలని నిశితంగా చూశాడు. చిన్నప్పుడు తీసుకున్న ఫోటో ఉంది. మహాలక్ష్మితో పెళ్లినాటి ఫోటో ఉంది. మరి లేని 2 ఫోటోలు ఏమై ఉంటాయి చెప్పమా? మహాలక్ష్మి గారు, ఇక్కడ 2 ఫోటోలు ఉండాలి కదూ అన్నాడు ఆమె వైపు చూసి. అవును, నిన్న రాత్రి వాటిని ఆయన తీసి తన బీరువాలో దాచేశారు అందామె. ఎందుకని అని అడుగుదామనుకుని మానేశాడు. దానికి బదులు రాజేశ్వరి వైపు చూసి, రాజేశ్వరి, నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు వస్తావా అని అడిగాడు. అలాగే అంటూ ఆమె లేచి నిలబడింది. ఇద్దరు విజయనగర్ కాలనీ చేరుకునేసరికి సాయంకాలం 4 గంటలైంది. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు, వంట ప్రారంభించేదా అడిగింది రాజేశ్వరి. ఏమీ తినబుద్ధి కావడం లేదు, కొంచెం కాఫీ తాగుతాను, పెట్టగలవా అన్నాడు రాజారాం సిగరెట్ ప్యాకెట్ తీస్తూ. అలాగే అంటూ వంటింటి వైపు నడిచింది. సిగరెట్ వెలిగించి మొత్తం జరిగిందంతా వరుస క్రమంలో ఊహించడం మొదలుపెట్టాడు. మొట్టమొదట ఇదంతా రమణి అన్న మాటలతోనే ప్రారంభమైంది. రమణి ఆ వేళ రాత్రి ఏమన్నదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు రాజారాం. డాడీ, నీతో ఒక ఆవిడ ఏదో మాట్లాడాలిట,
తెల్లగా పొడుగ్గా అందంగా ఉంది. మెడలోనేమో ముత్యాల హారం వేసుకుంది. ఎర్రని పట్టుచీర కట్టుకుంది డాడీ. ఆవిడ ఎవరో కాదు, సుమిత్ర. ఆ రోజే వీరయ్య ఫ్యాన్సీ కార్నర్ దగ్గర ఆమె కనిపించి తన సమస్య చెప్పింది. సుమిత్ర ఆదివారం నాడే ఇక్కడికి వచ్చింది. వస్తున్నట్టు ముందే టెలిగ్రామ్ ఇచ్చింది. స్టేషన్కు వచ్చి రిసీవ్ చేసుకుంటానని సుందరి ఆమెకి జవాబు కూడా ఇచ్చింది. కానీ స్టేషన్కు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అప్పటికే ఆమె హత్యకి గురై ఉంటుంది. సరే, ఆమె ఏదో ఊరికి వెళ్ళినట్టు అందరినీ భ్రమింప చేయడానికి ఆమె ఇంట్లో ట్రావెలింగ్ బ్యాగ్, టూత్ బ్రష్ వగైరా లేకుండా చేశారు. 2 నెలల క్రితం వరకు విజయవాడలో ఉండే సుందరి ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. హఠాత్తుగా ఆమె అకౌంట్లో 25,000 వచ్చాయి. ఎవరిచ్చి ఉంటారా డబ్బు? ఆ తర్వాత తనకి వస్తుందనుకున్న ప్రమోషన్ తనకి రాకపోవడం, విరించి చెంచా అయిన అప్పారావుకి రావడం జరిగింది. ఆ తర్వాత సుందరి అంతర్ధానం వార్త రాసి దాన్ని ఫస్ట్ పేజ్ బాక్స్ ఐటమ్ చేద్దామనుకున్నాడు. కానీ అప్పారావు అడ్డుపడ్డాడు. ఎందుకు? అతనికి సుందరి అంతకు ముందే తెలుసు. బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. ఆ ఐటెం వేయవద్దని దాదాపు మీద పడి కొట్టినంత పనిచేశాడు. అంటే సుందరి అంతర్ధానం లేదా హత్యతో అతనికి గట్టి ప్రమేయం ఉండి ఉండాలి. ఇకపోతే సుమిత్రని అప్పారావు చంపాడా? అక్కడ ఆ గదిలో రమణి చూసింది అప్పారావుని కాదు. చూసి ఉంటే ఆ సంగతి ఖచ్చితంగా చెప్పేది. అంటే ఈ గొడవలో మరో వ్యక్తి ఉన్నాడు. అతనే అసలు హంతకుడు. తనని హైదరాబాద్ నుంచి మరెక్కడికైనా పంపాలన్న ప్రయత్నం ఆంధ్ర టైమ్స్ ఆఫీసులో జరిగింది. రమణిని తీసుకుని ఊరు వదిలిపోమ్మని ఆకాశరామన్న ఉత్తరం కూడా వచ్చింది. అంటే హంతకుడు ఇక్కడివాడు, ఈ ఊళ్ళో శాశ్వతంగా ఉండాల్సినవాడు. తనిక్కడ ఉన్నంతకాలము రమణి తన దగ్గరే ఉంటుంది. అలా ఉండడం హంతకుడికి ఇష్టం లేదు. ఏదో ఒక రోజున రమణి హంతకుడిని పోల్చేస్తుంది. అందుకే తనని ఇక్కడి నుంచి ఎక్కడికైనా తరిమెయ్యాలని రకరకాలుగా ఒత్తిడి తెచ్చారు. ఎవరు? వారెవరో కానీ తనకి మాత్రం బాగా తెలిసిన వారే అయి ఉంటారు. అన్నట్టు చైర్మన్ రాజభూషణరావు గారింటి డ్రాయింగ్ రూమ్లో నిన్నటిదాకా ఉన్న 4 ఫోటోల్లో ఇవాళ 2 ఉన్నాయి. చేతిలో అంతవరకు ఉన్న సిగరెట్ని కోపంగా కసితీరా దూరంగా విసిరేశాడు. అతనెప్పుడూ ఇలా చేయలేదు. అప్పుడే కాఫీ కప్పుతో గదిలోకి వచ్చిన రాజేశ్వరి విస్తుపోయింది. అయినా తన ఆశ్చర్యాన్ని బయట పెట్టకుండా కాఫీ కప్పు రాజారాం ఎదురుగా పెట్టింది. రాజేశ్వరి, ఒక పని చేస్తావా? ముందు మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి విరించి ఎక్కడికి వెళ్ళాడో కనుక్కో, లేదా ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడో కనుక్కో. రాజేశ్వరి రిసీవర్ ఎత్తి డయల్ చేసింది. హలో, నేను రాజేశ్వరిని. విరించి గారు అక్కడ ఉన్నారా? లేదే, మధ్యాహ్నం అనగా ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఓకే అంటూ ఫోన్ పెట్టేసి విషయం చెప్పింది. రాజారాం చైర్మన్ గారింటికి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ దుర్గారావు కావాలని అడిగాడు. దుర్గారావు లైన్లోకి రాగానే, హలో ఇన్స్పెక్టర్, నేను రాజారాంని. నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. సుందరిని చంపింది ఎవరో నేను కరెక్ట్గా ఊహించలేకపోతున్నా. కానీ ఆ అమ్మాయి కజిన్ సిస్టర్ని, అదే సుమిత్రని హత్య చేసింది ఎవరో కాదు, విరించి. ఆ రోజు అతన్ని రమణి అక్కడ చూసింది. ఆ తర్వాత బేబీస్ యూనివర్స్లో కూడా అతన్ని రమణి చూసింది. ఇవాళ రమణిని కిడ్నాప్ చేసి తీసుకుపోయింది కూడా అతనే. వివరంగా చెప్పే ఓపిక నాకు లేదు, కానీ వెంటనే మీ వాళ్ళని అలర్ట్ చేయండి. విరించి డ్రైవ్ చేస్తున్న మెటడార్ వ్యాన్ నంబర్ కనుక్కోండి. ఆ వ్యాన్ని ట్రేస్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ హరీ అప్. కానీ రాజారాం గారు, కానీలు గీనీలు తీసి పారేయండి. ఒక మిస్టేక్ చేసి ఇంతవరకు తెచ్చారు. మరో మిస్టేక్ చేసి మా అమ్మాయి ప్రాణం తీయకండి. కానీ కేవలం అనుమానంతో. అనుమానం కాదు, ఐ కెన్ ప్రూవ్ ఇట్. ప్లీజ్ యాక్ట్ ఎట్ వన్స్. సరే. రాజారాం రిసీవర్ని క్రెడిల్ మీద ఉంచి రాజేశ్వరి వైపు చూశాడు. విరించి గారేనని ఎలా చెప్పగలుగుతున్నారు? అందామే. సుమిత్ర ఇంట్లో విరించిని చూసింది రమణి. రమణిని విరించి కూడా చూశాడు. రమణి ఎవరో విరించికి తెలుసు, కానీ రమణికి విరించి ఎవరో తెలియదు. ఈరోజు మనం వస్తున్నట్టు విరించికి మహాలక్ష్మి చెప్పి ఉంటుంది. అందుకే డ్రాయింగ్ రూమ్లో తన ఫోటోని చూసి రమణి గుర్తుపట్టి చెప్పేస్తుందన్న భయంతో ఆ రెండింటిని తీసి విరించి దాచేశాడు అంటూ రాజారాం సిగరెట్ తీసి వెలిగించాడు. పద, చైర్మన్ గారింటికి వెళ్ళి ఆయనకి సంగతంతా చెప్దాం అంటూ లేచాడు. ముందు కాఫీ తాగండి. ఓకే అంటూ కాఫీ కప్పుని చేత్తో అందుకున్నాడు. మీరు చెప్పింది నిజమా? పాపం, ఈ సంగతి తెలిస్తే మహాలక్ష్మి గారి గుండె బద్దలైపోతుంది అంది రాజేశ్వరి. గదిలో చైర్మన్ రాజభూషణరావు, రాజారాం ఇద్దరే ఉన్నారు. రాజారాం చెప్పిందంతా విని ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు. చాలాసేపటి వరకు ఏం మాట్లాడలేదు. వాడేదో ఇలాంటి పిచ్చి పని చేస్తాడని నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. మొత్తానికి అనుకున్నంత చేశాడన్నమాట. సరే, ముందు మీ అమ్మాయి సంగతి చూడాలి.
ఉండు, పోలీస్ కమిషనర్కి ఫోన్ చేస్తాను అంటూ ఆయన రిసీవర్ ఎత్తి డయల్ చేయడం ప్రారంభించాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది రమణి. చుట్టూ చీకటిగా ఉంది. చటుక్కున లేచి కూర్చుంది. ఒక్కసారి గట్టిగా కళ్ళు నులుముకుంది. నలువైపులా కలియ చూసింది. తను ఉన్నది ఒక గదిలో. గదిలో ఉన్న మంచం మీద. గదిలో ఉన్న తలుపులన్నీ వేసి ఉన్నాయి. ఏం జరిగింది? తను ఇక్కడ ఎందుకుంది? ఇక్కడింత చీకటేమిటి? డాడీ ఎక్కడా? అన్నట్టు ఆంటీ. అవును, ఆంటీ ఏది? అలా ఆలోచిస్తున్న కొద్దీ ఏం జరిగిందో కొద్దిగా గుర్తు రాసాగింది రమణికి. తను, డాడీ, రాజేశ్వరి ఆంటీ బంజారా హిల్స్ వెళ్లారు. పిక్నిక్ క్యాన్సిల్ అయింది. డాడీని భవానీ ఆంటీ కస్టడీలోకి తీసుకుంది. ఇద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తనకి భోజనం చేసిన కొంతసేపటికి జ్వరం వచ్చింది. తను మహాలక్ష్మి ఆంటీ బెడ్రూమ్లో పడుకుంది. కొంతసేపటికి మెలకువ వచ్చింది. అప్పుడు తను లేచి అలా పోర్టికోలోకి వెళ్ళింది. అక్కడున్న మెటడార్ వ్యాన్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో సరదాగా కూర్చుంది. సరిగ్గా అప్పుడే వచ్చాడు ఆయన. తెల్లని ప్యాంటు, తెల్లని షర్టు. అతని ఉంగరం మీద ఏవో అక్షరాలు. అతని కళ్ళు చీకట్లో నల్ల పులిలా మెరుస్తున్నాయి. అతన్నే తను ఆ వేళ సాయంత్రం సుమిత్ర ఆంటీ వాళ్ళ ఇంట్లో చూసింది. అతని కోసమే పోలీసులు వెతుకుతున్నారు. అతని చూడగానే కెవ్వుమని అరవబోయింది రమణి. అతను చటుక్కున రమణి నోరు మూసేశాడు. అంతే. ఆ తర్వాత ఏమైందో? తనిప్పుడు ఇక్కడ ఉంది. మంచం దిగింది రమణి. అయ్యో, నా జోడేది? ఒక్కటే ఉంది ఏమిటి అనుకుంది. సరిగ్గా అప్పుడే తలుపు తెరుచుకుంది. గుమ్మంలో అతను నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. సినిమాల్లో తను చూసిన తాగుబోతు వాళ్ళలా అదోలా ఊగుతున్నాడు. వాసన వస్తోంది అతని దగ్గర నుంచి. భయంతో గజగజ వణికిపోయింది. అతను రమణిని చూసి, ఏం భయం లేదు, నిన్నేం చేయను, ఇలా రా అన్నాడు. రమణికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చేయాలో డాడీ ఆమెకి చెప్పాడు. కాలికున్న జోడును వదిలేసి జోళ్ళు లేని కాళ్లతో అతని వెంట నడిచింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక పెద్ద హాల్లో ఉన్నారు. ఎన్నో కుర్చీలు, ఎన్నో సోఫాలు ఉన్నాయక్కడ. అతను ఒక సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తూ కూర్చో అనగానే రమణి కూర్చుంది. అతను టేబుల్ మీదున్న ఓ సీసాని అందుకున్నాడు. అందులో ఉన్నదాన్ని గడగడా తాగాడు. అది చూడలేక మొహం పక్కకి తిప్పుకుంది రమణి. కాసేపటికి అతను టెలిఫోన్ని దగ్గరకు లాక్కుని ఏదో నంబర్ డయల్ చేశాడు. హలో, పోలీస్ కమిషనర్ వీరప్ప గారేనా? నేను విరించిని మాట్లాడుతున్నాను. ఐ వాంట్ టు కన్ఫెస్ మై క్రైమ్. నోట్ చేసుకోండి. సుందరి నన్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. ఒకప్పుడు షీ వాజ్ మై లవ్. ఆమెను ఫినిష్ చేయమని అప్పారావుకి చెప్పాను. అతను ఆ పని చేశాడు. పరిస్థితి మామూలుగా ఉందనుకుంటే సుమిత్ర వచ్చి పాడు చేసింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన నేను తప్పనిసరి ఆమెని సైలెన్స్ చేశాను. అప్పుడక్కడ నన్ను రమణి చూసింది. సుందరి డెడ్తో నాకు బ్లాక్మెయిలింగ్ బెడద తీరుతుందనుకుంటే కొత్తగా అప్పారావు నెత్తినెక్కడం ప్రారంభించాడు. అంచేత అతన్ని కూడా ఫినిష్ చేశాను. ఇవాళ మా ఇంట్లో రమణి నన్ను గుర్తుపట్టింది. ఇవాళ కాదు, ఎప్పుడు చూసినా నన్ను గుర్తుపట్టగలదు. ఆ అమ్మాయిని కూడా ఫినిష్ చేయాలని ఇక్కడికి తెచ్చాను. కానీ ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను. ఇదిగో అడ్రస్, నోట్ చేసుకోండి. రమణి కోసం వెంటనే రండి అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత రమణి వంక చూసి, నువ్వు ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళకు. నీకోసం మీ నాన్న వాళ్ళు వస్తారు ఏం అన్నాడు. అలాగే. అతను లేచి పక్క గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మరో 2 నిమిషాలకి ఆ గదిలోంచి ఢామ్ అన్న చప్పుడు వినిపించింది. ఒక్కసారి తుళ్ళిపడింది రమణి. తుపాకీనా? దీపావళి బాంబా అనుకుంది. తండ్రిని చూసి పరుగున వెళ్ళింది రమణి. రాజారాంని గట్టిగా కౌగిలించుకుంది. హౌ ఆర్ యూ రమణి? ఫైన్, థ్యాంక్ యూ ఆంటీ అంది రాజేశ్వరి వైపు నవ్వుతూ చూసి. తర్వాత, డాడీ నీకు రహస్యం చెప్పాలి, ఇలా రా అంది రమణి. రాజారాం తల వంచాడు. రాజేశ్వరి ఆంటీని పెళ్లి చేసుకో డాడీ అంది రమణి. ఇదండి రామవరపు వేణుగోపాలరావు గారి రచన చీకట్లో నల్లపులి అనే క్రైమ్ కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.